హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఎగ్స్తో ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది ఆమ్లెట్ లానే ఉంటుంది, అలా అని చెప్పి ఆమ్లెట్ కాదు, ఫ్రై లానే ఉంటుంది, అలా అని చెప్పి ఫ్రై కాదనమాట. ఆ రెండింటి కాంబినేషన్ తోటి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ టైం ఇలానే ట్రై చేస్తారు. దానికోసం ముందుగా అయితే ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. అంటే ఫ్రై ప్యాన్ టైప్లో ఉంటే దాని మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నటి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత ఇంకా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఇక నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను అనమాట. ఇలా సన్న తరిగేసుకొని తీసేసుకోవాలి. అది కూడా వేసుకొని ఇంకా వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే మంచిగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే ఓవర్గా ఫ్రై అవ్వనక్కర్లేదు, ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు, అలానే మీ కారానికి తగ్గట్టు అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు అయితే కొద్దిగా కారం వేసేసుకొని అందులో కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర పొడి కూడా వేసుకొని మీ రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా లేదు అని అనుకునేటప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఉల్లిపాయలకి నీట్గా పట్టేలాగా కలిపేసుకొని ఈవెన్లీ ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక అయితే ఎగ్ని అయితే ఒక గిన్నెలోకి ఇలా పలకొట్టి తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేయొచ్చు. నాకేంటంటే పెంకులు పడతాయేమో అన్న భయంతో అయితే నేనైతే ఇలా వేసాను అనమాట. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే మంచి కుక్ చేసుకుంటే ఇలా మనకి నీట్గా అయితే లేయర్గా ఇలా వైట్ లేయర్గా అయితే మంచి కుక్ అయిపోతాయి. దీన్ని అయితే ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట. లేదు మీకు కొంతమందికి అయితే కొద్దిగా ఆఫ్ బాయిల్డ్ ఇష్టం అనుకోండి, ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకొక సైడ్ కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే పైన మనకు నచ్చినట్టు కొత్తిమీర, అలానే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇంట్లో ఉన్నాయని వేసాను. మీకు ఒకవేళ అవైలబిలిటీలో లేదు అని అంటే స్కిప్ కొట్టేయచ్చు. ఆ తర్వాత అయితే కొత్తిమీర ఇలా వేసేసుకున్నాము అని అంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మంచి వేడి వేడి అన్నంలోకి అలా రసం వేసేసుకొని ఇలా ఎగ్ ఫ్రై వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రైకి అయితే ఎడిక్ట్ అవ్వకుండా అయితే మానలేరండి, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా సరే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే పర్సనల్గా పప్పుచారు చేసుకునేటప్పుడు ఇలా ఈ ఎగ్ ఫ్రై అయితే ట్రై చేస్తుంటాను. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకో వీడియోతో అలానే ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.